హాయ్ అండి అందరికీ. హాలిడేస్ వచ్చేసినాయి. ఇంటి దగ్గర బోర్ కొడుతుంది. ఏం చూసినా సెల్ టీవీ తప్ప ఇంకేం కనిపించట్లేదు. చూసిన ముఖాలే చూసుకుంటూ ఉన్నాం. కాబట్టి అట్లా హాలిడేస్కి బయటికి అట్లా వెళ్దామనేసి మేమైతే గుంజేడుకి అయితే ప్లాన్ చేసాము. గుంజేడు అంటే మీకు తెలియదు కదండి, గుంజేడు దేవాలయం అన్నట్టు. ఇక్కడ అమ్మవారు వనదేవత గుంజేడు ముసలమ్మ అని అందరు పిలుస్తారు. మహబూబాబాద్ నుంచి గూడూరుకు వెళ్ళే దారి మధ్యలో ఈ దేవాలయం అయితే ఉంటుంది. అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్ దేవాలయం. ఎండలు అయితే సూపర్గా మండిపోతున్నాయి. ఆ ఎండలో కొంచెం మన రిలాక్స్ కావాలి, కూల్ కావాలని అయితే ఒక్క ఐస్ క్రీమ్ కొందామని మా బాబు కోసం స్టార్ట్ చేస్తే ఒక్కటి పోయి 10 ఐస్ క్రీమ్లు కొన్నాం. 10 ఐస్ క్రీమ్లు 10 మంది తిన్నాం. 100 రూపాయల బిల్ అయితే కట్టేసినాం. కానీ మనమైతే కొంచెం రిలాక్స్ అయితే అయిపోయినాము. ఇక మంది చూస్తే మాత్రం లైన్లో వచ్చాడు మంది ఉన్నారు. ఈ అమ్మవారిని మీకు కూడా చూపిద్దామని నేనైతే బాగా ట్రై చేసిన, కానీ వీలు పడలే. మంది మాత్రం మస్తు మంది వచ్చిర్రు. ఆ మందిలా తొక్కిసాడు అన్నట్టులా ఉడకపోతలో నేనైతే చూపించలేకపోయినా. మీరు ఎప్పుడైనా ఈ గుడికి అయితే వెళ్ళారా? మేమైతే ప్రతి సంవత్సరం అయితే ఇక్కడికి వెళ్తాము. ఇక్కడ ఈ ఊరు పేరు గుంజేడు. ఇక్కడ అమ్మవారిని మాత్రం ముసలమ్మ దేవాలయం అని అయితే పిలుస్తారు. ఇక్కడ ఈ ఆటలు కోళ్ళం కోసుకుంటారు. ఎప్పుడైనా వెళ్ళి పిక్నిక్ కూడా అలా ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికైతే వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మేమైతే ఎక్కువసేపు అయితే ఉండలేదు, ఒక 2 గంటల సేపు మాత్రం. మేము చేసిన మామిడికాయ పులిహోర సేమియా పాయసం తినేసి అట్లా రిలాక్స్గా ఒక 1 అవర్ కూర్చొని అయితే మేము రిటర్న్ ప్రయాణం అయితే చేసాము. వీడియో కనుక నచ్చింది కదండి, మరెందుకండి ఆలస్యం, సబ్స్క్రైబ్.